నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. శ్రీశక్తి పథకం పేరిట కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 5 కేటగిరీల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బస్టాండ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించింది. ఛార్జీపై ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్షాలు తలపెట్టిన నిరసన ర్యాలీని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ముందే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతరు ఎన్డీఏ కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పార్లమెంట్ నుంచి బయలుదేరిన ఎంపీలు, పార్టీ కార్యకర్తలను ట్రాన్స్పోర్ట్ భవనం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారిగేట్లు ఏర్పాటు చేసి నిలువరించారు. దీంతో మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాంటి వేళ ఈ ఎన్నికలపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఇలాకా పులివెందుల్లోని ప్రజలు తొలిసారిగా ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో మంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల తమ అడ్డా అని జబ్బలు చరుస్తున్న వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఉద్దేశించిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల్లో ఓటమి భయం పట్టుకునేందుకు వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు విలువలంటే తెలియదని, అలాంటి ఆయన విలువల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పారు. పులివెందుల ఒంటిమిట్టలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుండటం చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారని అన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునే స్థాయి నుంచి 11 మంది అభ్యర్థులు స్థానిక జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉండటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇదా, ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే, వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో
పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందులు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు ఏదో కోసేసుకున్న పరిస్థితులు కాదండి. కేవలం మీరు భయంతో ఎలక్షన్ కూడా జరగనివ్వని పరిస్థితులు కూడా చూశారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది. నిన్న ఈవినింగ్ 5 o'clock వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది. రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది. అయితే ఇక్కడ నిన్న మొన్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనో లేకపోతే ఇంకొకరి చేతిలోనూ ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా. టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మౌలిక సదుపాయాలు ఏర్పాట్లకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్న కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారు. షూటింగ్లు అయితే ఇప్పుడు బాగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద 2-3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం. ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట
ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారితో మేము చెప్పింది ఏంటంటే ఒక 2-3 ప్రతిపాదనలు మా ముందు. గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేసిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఒడిదుడుకులను ఓర్చుకొని మహిళలకు స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మేలు చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి తల్లికి చెల్లికి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. సొంత చెల్లి తల్లిపైనే ఆస్తుల వివాదాలు సృష్టించడం చరిత్ర జగందని విమర్శించారు. పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, అల్ట్రా వెలుగు, మెట్రో సిటీ, ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో 74% రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని, వీటిల్లో ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తున్నారని మంత్రి వెల్లడించారు. అందువల్ల ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లాభం చేకూరుస్తున్నామని చెప్పారు. నాన్ స్టాప్ లగ్జరీ ఏసీ బస్సులు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నాయని, ఆర్టీసీ ఆర్థిక స్థితిలో దృష్టిలో ఉంచుకొని పథకం దీర్ఘకాలికంగా నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా రోజు లక్షలాది మహిళలు ఉద్యోగాలు, విద్యా, వైద్య సేవల కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. జిల్లా, మండలం, గ్రామాల పేర్లో సరిహద్దుల మార్పులపై తగిన సూచనలు చేసేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ నెల 13న తొలిసారి సమావేశం కానుంది. సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో కమిటీ భేటీ కానున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గత వైసీపీ సర్కార్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అడ్డదిడ్డంగా చేసిందని అన్నారు. దీంతో కొంతమంది ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పని చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు జిల్లాకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయని వివరించారు. జిల్లా, మండల, గ్రామాల పేర్లు సరిహద్దులు మార్చుకుంటూ ప్రజాప్రతినిధులు పదే పదే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు అనగాని తెలిపారు. ఈ నెల 13న కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు వినతులు ఇవ్వవచ్చని పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ మంత్రులు నారాయణ, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అపహరణ కేసు పోలీసులు ఛేదించారు. ప్రధాన ముద్దాయి అనిల్ కుమార్ తో పాటు 5 నిందితుల్ని అరెస్టు చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్యను జూలై 7న కొందరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు సాంకేతికత ఆధారంగా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. యువతి ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో అనిల్ కుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్ పై గతంలోనూ 5 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్ లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్ కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది. సింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన ఎన్డీపీఎస్ గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి మీద ఆల్రెడీ. ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుర్తేడు పక్కన పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కాంటినెంటల్ కాఫీ కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో 50 మంది విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు స్పోర్ట్స్ వీల్ చైర్లను అందించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని పెమ్మసాని చెప్పారు. అడిగిన వెంటనే సాయం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసానికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. మేము గతంలో సిట్టింగ్ క్రికెట్, తర్వాత వీల్ చైర్ క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఇవన్నీ గేమ్స్ అన్ని మా టీం సభ్యులందరూ ఆడుతూ ఉండేవారు. అయితే అది నార్మల్ వీల్ చైర్లో మేమంతా ఆడటం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలు ఈ స్పోర్ట్స్ వీల్ చైర్లో మాకంటే కొంచెం మెరుగ్గా ఆడటం వల్ల మేము ఈ స్పోర్ట్స్ వీల్ చైర్ కావాలని చెప్పి మేము మన ఎంపీ గారిని కలవడం జరిగింది. ఒక వీల్ చైర్ వచ్చేసి 52,000 పైనే పడుతుంది, మాకు హెల్ప్ చేయండి అని మేము అడగంగానే ఆయన స్పాంటేనియస్గా స్పందించి సీసీఎల్ కంపెనీ వారితో మాట్లాడి వారి తర్వాత మాకు స్పాన్సరింగ్ చేయటం, స్పోర్ట్స్ వీల్ చైర్ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాము. అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. రాజేంద్ర సార్ గారు ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు. ఏంటంటే మేము సిఎస్ఆర్ అనేది గవర్నమెంట్ సంబంధం లేకున్నా కానీ మేము పర్సనల్గా కూడా ఎన్నో చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఏ రియలీ అన్ ఐ ఓపెనర్ అండి. ఎలా అంటే హ్యాండిక్యాప్ పీపుల్కి వాళ్ళు ముందు నుంచే పాపం ఎంత కష్టపడి చేస్తున్నారో నార్మల్ చేస్తున్నారంట. అలాంటిది ఇస్తే నిజంగా మాకు విల్ బి టూ హ్యాపీ. అందుకనే immediately we've accepted whatever requirement is there. I thank personally Dr. Pemasani Gariki to given us an opportunity. ప్రజా శ్రేయస్సు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో 34వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. సోమవారం 34వ డివిజన్లో కోవల్పేట మెయిన్ రోడ్ 3వ లేన్ వద్ద 54 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి నగర మేయర్ కోవలమూడి రవీంద్ర కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 34వ డివిజన్లో ప్రగతి శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ బూసి రాజులత, టీడీపీ డివిజన్ అధ్యక్షులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ డివిజన్ కోబాల్పేట మెయిన్ రైడ్లో అటు ఇటు ఇరువైపులా డ్రైన్స్ వేసుకునడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 54 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కోబాల్ట్పేటలో ఎప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది, చాలా త్వరితగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఇటు కమిషనర్ గారు ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అన్వర్ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు. వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సూర్యుడి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్ 61వ పుట్టినరోజు వేడుకలు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అభ్యున్నతకు అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. దేవుడు ఆయన్ను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈమని చంద్రశేఖర్ మాట్లాడుతూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. సామాన్య మానవుడి రాజరికం వచ్చే వరకు అంబేద్కర్ ఇష్టగా అనే పోరాటం చేస్తూ ఉంటానని అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా పోటీ చేయాలని కోరారు. బీసీ, మైనార్టీ, కుల మత భేదాలతో సంబంధం లేకుండా అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి జయంతులు కానీ వర్ధంతులు కానీ అన్ని జరుగుతున్నటువంటి చార్వాక యూత్ అధ్యక్షుడైనటువంటి డేవిడ్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ పిలిచి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ విలియమ్స్ గారికి, మా చెల్లికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రేమరాజు గారు, ఎంపీ గారు, రవణ గారికి, దాస రవణ గారికి, అనిల్ గారికి, భీమసేన అందరూ కూడా, నీలాంబరం గారికి అందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కత్తి పద్మారావు గారు, కేజీ సత్యమూర్తి గారు ఆధ్వర్యంలో దగ్గర ఒక 2 లక్షల మందికి ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేశాం. కానీ ఈరోజు ఏది కనబడట్లేదు, ఎవరు అంతా డబ్బు అయిపోయి తిరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎంత నా సొంత అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా వీళ్ళందరూ కూడా ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రేమరాజు గారు కావచ్చు, మన వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి అంబేద్కర్ గారి యొక్క కాళ్ళ దగ్గర మేము ఈరోజు జరుపుకోవటం అంటే చాలా గొప్ప విషయం. నాకు అంబేద్కరిస్టుగా నేను గత 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కోటేశ్వరరావు గారు నేర్పిన విద్య ఏంటంటే సూటిగా మాట్లాడటం, సూటిగా సమాధానం చెప్పడం.
ఎస్సీ ఎస్టీలకు ఎవరికైనా అన్యాయం జరిగితే కప్పట్టారని చెప్పి చెట్టి కన్నమరాజు గారి దగ్గర నుంచి, సచిమూర్తి గారి దగ్గర నుంచి, పద్మారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. దళిత మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా మన అంకం సామ్ గారు పనిచేశారు, నేను కూడా పనిచేస్తున్నాను. తర్వాత సూర్యుడి పార్టీ పెట్టాం. చాలామంది నన్ను అనేక పార్టీలో రమ్మన్నారు, నేను రానని 2 సార్లు గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి చార్వాక యూత్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సూర్యుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మరి జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు, మరి దళితుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో మరి సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి మన ఏమన చంద్రశేఖర్ గారు ఈరోజు మన యొక్క అంబేద్కర్ సాక్షిగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా గర్వించదగిన విషయం. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ను ఆ దేవుడు ప్రసాదించాలని, అలాగే ఆయన ఈ రోజు నుంచి కూడా మరి ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో మరి ప్రజలు దళితులకి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నేనున్నానని అక్కడ ఆయన స్పందిస్తూ ప్రజా సమస్యల మీద అనేకమైనటువంటి పోరాటాలు ఇంకా కొనసాగించాలని, అలాగే ఉన్నటువంటి మిత్ర బృందంతో పాటు అనేక పోరాటాలు కూడా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మరి దళితుల ఉద్యమాలలో మరి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి మన చంద్రశేఖరరావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే మరి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మరి ఆయనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పాదాల చెంత దళిత బహుజనులు మరి ఎన్నో ఉద్యమాలు చేసి వారి జీవితం సాక్రిఫై చేస్తారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి భీమసేన సేవాదళ్, చార్వాక యువజన సంఘం, మాల మహానాడు, దళిత బహుజన సంఘాలు చేసి 4 సంఘాలు కలిపి మేమందరం కూడా మరి రానున్న రోజుల్లో అందరికీ మరి పుట్టినరోజులు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మరి ఏమన చంద్రశేఖర్ గారు స్టేట్ బ్యాంకులో పనిచేసి మరి విఆర్ఎస్ పెట్టి మరి దళిత ఉద్యమంలో సత్య పద్మరావు గారి శిష్యుడిగా ఉండి ఆ తర్వాత కంబం జ్ఞాన సత్యమూర్తి గారు పెట్టినటువంటి సూర్యుడి పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. వారు సర్వీస్ ఇంకా చేస్తూ ఉన్నారు. మరి దళితుల పట్ల వారికి భగవంతుడు మరి నిన్ను నూరేళ్ళు ఆశీర్వదించాలని కోరుతూ మరి యొక్క జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని యొక్క పాదాల వద్ద ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏమన చంద్రశేఖరు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా, అదేవిధంగా సూర్యుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, దళిత మహాసభ కార్యకర్తగా గత 40 సంవత్సరాలని కూడా అనేక ఉద్యమాలు చేస్తూ దళిత బహుజన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఈ దేశ వారసులు దళితులు వారికి రాజ్యాధికారం వచ్చినప్పుడే మాత్రమే సామాజిక న్యాయం, సామాజిక మార్పు సంభవిస్తున్న ఆశయంతో, అదేవిధంగా శివసాగర్ యొక్క అడుగుజాడల్లో నడిచి ఆ సిద్ధాంతం భూమిక మీద ఈ సామాజిక మార్పు రావాలని కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ మహాశయుని దగ్గర మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాడు. ఆయనకి నిండు నూరేళ్లు బతకాలని, ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నంలో భాగంగా ఆయన అత్యున్నత పదవులు అందాలని. పథకం ప్రకారం నా ఆస్తిని బంగారాన్ని కాజేయడానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు వెంకటేశ్వరమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆలూరు గ్రామానికి చెందిన పీర్ల పౌలరాజు ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా గత 7 సంవత్సరాల నుంచి తనతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాడని తెలిపింది. మా ఇద్దరికి 7 సంవత్సరాల పాప జన్మించిందని, పాపకు కనీసం ఆధార్ కార్డు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరిస్తే వారిని కూడా చంపేస్తానని బెదిరించడంతో ఎవరూ ముందుకి రావడం లేదని వాపోయారు. నాకు పొన్నూరు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పౌలరాజు పదే చెప్పి నీకు చేతనైంది చేసుకోమని అంటున్నాడని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం, అక్కడ నివాసం ఉంటున్న పౌలరాజు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది, మా తాత వాళ్ళు ఇచ్చిన పొలము. దాంట్లో ఎకరం పొలం 19 లక్షలకు అమ్ముకున్నాడు. నా డబ్బు, నా బంగారం మొత్తం తను అమ్మేసేసుకొని తను ఇల్లు కట్టించుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు తను పూరిల్లు, నేను వెళ్ళిన తర్వాత తను డాబా కట్టించుకున్నాడు. మిగిలిందంటే తను రాజకీయాల్లో పెట్టి తిరిగేసి డబ్బంతా అవజేసిన తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఒక ఆధార్ కార్డు కానీ
ఆ పిల్ల కూడా చివరికి నాకు పుట్టలేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడతాను. మాకంటూ ఒక రేషన్ కార్డు లేదు, నా ఇంటి పేరు ఆధార్ కార్డు లేదు, నా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఏమి లేదు. తన భార్యగా నాకు ప్రూఫ్ లేకుండా చేశాడు. ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నా కానీ 7 సంవత్సరాల నుంచి తనతో నేను కలిసి ఉన్నాను. ఈ 7 సంవత్సరాల్లో తన భార్యగా నాకంటూ ఒక ప్రూఫ్ లేదు. తను మద్యం సేవించి తన కుర్ర వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో నాకు అక్ర సంబంధం వేసి కట్టేవాడు. నేను ఏమైనా మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. నన్ను చిత్ర హింసలు పెట్టేవాడు. ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడించేవాడు కాదు. నాకంటూ ఫోన్ కాంటాక్ట్ మా వాళ్ళతో ఎవరు రానిచ్చేవాడు కాదు. మా అమ్మని కానీ ఎవరిని కానీ మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేవాడు. నాకు తన నుంచి రక్షణ లేదు. నాకు ప్రాణరక్షణ కల్పించమని అడుగుతున్నాను. నేను ఏ స్టేషన్ కి వెళ్లే ఛాన్స్ కూడా నాకు లేదు. ప్రతి ఒక్క స్టేషన్ లో నాకు బాపట్ల గాని పొన్నూరు కానీ నాకు పోలీసులు అందరు ఫేవర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నాకు ఫేవర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి నేను రైట్ హ్యాండ్ ఇదే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి బయటకు వెళ్ళాలన్న భయంతో నేను ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వస్తుంది. దాంకొని బతకాల్సి వస్తుంది. నా పిల్లని కూడా నేను తీసుకొచ్చుకోరా. నా పిల్లని కూడా నేను తన దగ్గరే వదిలేసి వచ్చాను. నేను ఇంట్లో నుంచి వచ్చేసిన కారణం కూడా ఏంటంటే నాకున్న ఎకరం పొలం అమ్మేసి ఆ డబ్బు నాకు ఇవ్వగానే నన్ను గొడవ చేస్తూ ఉంటే నేను దానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పేసి నన్ను కత్తితో దాడి చేస్తున్నాగా నేను తప్పించుకొని పారిపోయి నా తల్లి దగ్గరకు వస్తే ఈ రోజు నా తల్లిని కూడా చంపేస్తాను అంటున్నాడు. నా తల్లి నా కాపురం తీసిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తను కొడితే నేను చంపేయడానికి వస్తే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. ఇంకా అలా కాకుండా నా తల్లి నా కాపురం తీసిందని మాట్లాడుతున్నాడు. నాకు 7 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక పాప ఉంది సార్. పొన్నూరు ఆలూరు పంచాయతీ ఆఫీస్ లో చేస్తారు సార్. టెంపరీ ఆలూరు సార్. ఆలూరు పంచాయతీ ఆఫీస్ లో చేస్తాడు టెంపరీగా. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారు అండదాంట్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.